కొన్నిసార్లు రాత్రిపూట ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మన పిల్లలు గాఢనిద్రలో ఉన్నప్పుడు వాళ్ల ముఖం వైపు చూస్తుంటే మనసులో ఒక అలజడి మొదలవుతుంది. ఆ ప్రశాంతమైన ముఖం, నిద్రలో కూడా వాళ్ల పెదవులపై కనిపించే చిరునవ్వు, ఆ అమాయకత్వం మనల్ని ఎన్నో ప్రశ్నే అడుగుతున్నట్టనిపిస్తుంది. వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రేపటి ప్రపంచంలో వాళ్లు ధైర్యంగా నిలబడగలరా? నేను వాళ్లకివ్వాల్సిన పునాదిని సరిగ్గా వేస్తున్నానా? నా ఈరోజు కష్టం వాళ్ల రేపటి సుఖానికి సరిపోతుందా? ఈ ప్రశ్నలు మనల్ని నిద్రపోనివ్వవు. ఇది కేవలం ఒక తండ్రిగానో తల్లిగానో వచ్చే ఆందోళన కాదు. ఇది ఒక బాధ్యత. మన తరం వాళ్లు మనకొక జీవితాన్నిచ్చారు. వాళ్లకు తెలిసినంతలో, వాళ్లకు చేతనైనంతలో మనల్ని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. మన పిల్లలకు మనం ఏమిచ్చి వెళ్ళాలి? కేవలం ఆస్తులు, డబ్బు మాత్రమేనా? కాదు. మనమిచ్చి వెళ్లాల్సింది ఒక ధైర్యం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలననే నమ్మకం, మంచి చెడుల మధ్య తేడాని గుర్తించగల వివేకం, డబ్బు కంటే మనుషులు ముఖ్యమని చెప్పే సంస్కారం. ఇవన్నీ మనం వాళ్లకు ఎలా ఇవ్వగలం? మాటలతో చెప్పి కాదు, మనం జీవించి చూపించాలి. మన ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం మాట్లాడే ప్రతి మాట వాళ్లమీద ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ పునాది గురించే. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకొని వాటిని ఎలా అధిగమించాలో, ఒక బాధ్యతగల వ్యక్తిగా ఎలా ఆలోచించాలో లోతుగా చర్చిద్దాం. మన ప్రయాణంలో మొదటి అతిపెద్ద ఘట్టం చదువు. మన తల్లిదండ్రులు తమ జీవితంలో పడిన కష్టాలు మనం పడకూడదని, వాళ్లు చూడలేని లోకాన్ని మనం చూడాలని, వాళ్లు కోరుకున్న గౌరవం మనకు దక్కాలని వాళ్లు చేసే అతిపెద్ద త్యాగం మన చదువు. పొలమమ్మి చదివించిన తండ్రులు, తన ఒంటిమీదున్న బంగారమమ్మి ఫీజులు కట్టిన తల్లులు మనలో ఎంతోమందికుంటారు. వాళ్ల కళ్లల్లో ఒకే ఒక ఆశ, నా బిడ్డ బాగా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడవ్వాలి అని. వాళ్ల ఆశలన్నింటినీ మన భుజాలమీద మోస్తూ మనం ఈ ప్రయాణాన్ని మొదలు పెడతాం. మరి అంత త్యాగంతో, అంత కష్టంతో మనం చదివిన చదువుకు మనం కడుతున్న వెలయంత? దాని అసలైన విలువేమిటి? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. ఈ చదువుల ప్రయాణం ఒక రోజుతోనో, ఒక సంవత్సరంతోనో ముగిసేది కాదు. అది మన జీవితంలో చాలా పెద్ద భాగాన్ని తీసుకుంటుంది. మన బాల్యం, మన యవ్వనం, మన కలలు, మన ఆశలు అన్నీ ఈ ప్రయాణంతోనే ముడిపడి ఉంటాయి. ఇది కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షలు రాయడం కాదు. ఇది ఒక తపస్సు లాంటిది. రోజూ ఉదయాన్నే లేవడం దగ్గరనుంచి రాత్రి ఆలస్యంగా పడుకునే వరకు ప్రతి క్షణం ఒక పోరాటమే. ఆ ప్రయాణం ఎంత సుదీర్ఘమైనదో దానిలోని మజిలీలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ప్రయాణంలోని మజిలీలు: 15 సంవత్సరాలు పాఠశాల, ఆడుకోవాల్సిన వయసులో పుస్తకాలతో కుస్తీ, స్నేహితులతో సరదాగా గడపాల్సిన సమయంలో కూడా రేపటి హోంవర్క్ గురించిన ఆలోచన. ఆ తర్వాత 2 ఏళ్లు ఇంటర్మీడియట్, జీవితంలో అత్యంత కీలకమైన సమయం అంటారు. ఉదయం కళాశాల, సాయంత్రం శిక్షణా తరగతులు, రాత్రి స్టడీ అవర్. ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు. అక్కడితో అయిపోలేదు, మరో 4 ఏళ్లు బీటెక్. మనం కలల రెక్కలు తొడిగే సమయం అనుకుంటే సెమిస్టర్ల సుడిగుండంలో చిక్కుకుపోతాం. కొత్త ప్రపంచం, కొత్త ఆశలు. కానీ ఆ ఇంజనీరింగ్ చదువులో పడితే కాని తెలియదు దాని లోతు. సెమిస్టర్లు, ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్ ఒకదాని తర్వాత ఒకటి. కొంతమంది అక్కడితో ఆగరు. ఇంకా మంచి భవిష్యత్తు కోసం మరో 2 ఏళ్లు ఎంటెక్. ఇలా మన జీవితంలో ఒక భాగం తర్వాత మరో భాగం చదువుకి అంకితమైపోతుంది. మొత్తం కలిపితే 23 సంవత్సరాలు. ఒక్క క్షణమాగి ఈ అంకెను మనస్సులో అనుకుందాం. 23 సంవత్సరాలు. ఒక మనిషి పుట్టి, పెరిగి, నడక నేర్చుకుని, ప్రపంచాన్ని అర్థం చేసుకుని, తన కాళ్లమీద తాను నిలబడటానికి సిద్ధమయ్యే వయసది. అలాంటిది మన జీవితంలో అత్యంత శక్తివంతమైన, ఉత్సాహంగా ఉండే 24 ఏళ్ల కాలాన్ని మనం కేవలం చదువు అనే ఒకే ఒక్క పనిమీద పెట్టాం. ఈ సమయంలో మన తల్లిదండ్రులు మన ఫీజుల కోసం ఎన్ని అప్పులు చేశారో, వాళ్ల కోరికలను ఎన్నిసార్లు చంపుకున్నారో లెక్కేలేదు. మన కోసం వాళ్ల వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ 23 ఏళ్లలో మనం కోల్పోయింది కేవలం సమయం కాదు, మన బాల్యం, మనతో పాటు పెరిగిన స్నేహితులతో గడిపిన క్షణాలు, పండగలు, పబ్బాలు ఎన్నో. ఒక మనిషి సగటు జీవితకాలం 100 ఏళ్లనుకుంటే అందులో దాదాపు పావు వంతు మనం చదువుకే కేటాయించాం. ఇది చిన్న విషయం కాదు. జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని, శక్తిని, తల్లిదండ్రుల ఆశలను, వాళ్ల సంపాదనను అన్నిటినీ ఒకచోట పెట్టి మనం చేసిన అతి పెద్ద పెట్టుబడి ఈ చదువు. ఎందుకంటే ఈ పెట్టుబడి మన మిగిలిన 3 వంతుల జీవితాన్ని నిర్ణయిస్తోందని మన నమ్మకం. ఈ చదువు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుందని, మన కుటుంబానికి ఒక భరోసానిస్తుందని, మనల్ని తలెత్తుకుని జీవించేలా చేస్తోందని మనం గట్టిగా నమ్ముతాం. మరి ఇంత పెద్ద పెట్టుబడికి మనకు తిరిగి వచ్చిన ప్రతిఫలమేంటి? ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం.
ఇన్ని సంవత్సరాల తపస్సు తర్వాత, ఇన్ని త్యాగాల తర్వాత మనం బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు మన చేతికి అందిందేమిటి? మన జ్ఞానానికి, మన కష్టానికి సమాజం కట్టిన వెలంతా? ఈ ప్రశ్న అడగటానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే వాస్తవం. దీన్ని మనం ధైర్యంగా చూడాలి. 30,000 లేదా 40,000 ఇదే మనలో చాలామందికి మొదటి జీతంగా చేతికందే మొత్తం. ఈ అంకెను చూసినప్పుడు మనసులో కలిగే భావనేంటి? ఒకవైపు మొదటిసారి సంపాదించాననే ఆనందం, మరోవైపు 23 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం ఇదేనా అనే చిన్న నిరాశ. ఈ డబ్బుతో మననేం చేయాలి? మనల్ని చదివించడానికి అప్పులు చేసిన నాన్నకి సాయం చేయాలా? మన పెళ్లి కోసం బంగారం దాస్తున్న అమ్మకివ్వాలా? మనం బ్రతకడానికి అవసరమైన ఇంటి అద్దె, తింటి ఖర్చులు చూసుకోవాలా? లేక మనకంటూ కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలా? ఇక్కడే అసలైన జీవితపాఠం మొదలవుతుంది. ఈ రెండు వైపులా ఉన్న విషయాలను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఎడమవైపు 23 సంవత్సరాల కఠోర శ్రమ, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో త్యాగాలు, అంతులేని ఆశలు, తల్లిదండ్రుల జీవితకాలపు సంపాదన. కుడివైపు 1 నెల జీతం, ఆ 30,000 రూపాయలు. ఈ రెండింటినీ తూకం వేసినప్పుడు మనసు చివుక్కుమంటుంది. జీవితమంటే ఇంతేనా? మన కష్టానికి దక్కే విలువ ఇంతేనా? ఇక్కడే చాలామంది నిరాశకు లోనవుతారు. కాని ఒక జ్ఞానమున్న వ్యక్తి, బాధ్యత గల వ్యక్తి ఇక్కడ నుంచే తన అసలైన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. అతను డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నియంత్రించాలో నేర్చుకుంటాడు. ఎందుకంటే మొదటి జీతమనేది మన గమ్యం కాదు, అది మన గమ్యానికి చేర్చే ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. ఇక్కడే ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబ భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఈ ప్రయాణం, ఈ ప్రతిఫలం చూసిన తర్వాత మనందరి మనసుల్లో ఒకటే ప్రశ్న బలంగా నాటుకుపోతోంది. ఆ ప్రశ్న మనల్ని నిలవనివ్వదు, మనల్ని ఆలోచింపజేస్తోంది. మన జీవిత గమనాన్ని మార్చుకునే శక్తి ఆ ప్రశ్నకుంది. ఇంతకీ ఏంటా ప్రశ్న? ఇదే ఆ ప్రశ్న, గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లే ప్రశ్న. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, ఇన్ని నిద్రలేని రాత్రులు గడిపింది ఎవరో ఒకరి కింద వాళ్లు చెప్పిన పనిచేస్తూ నెల జీతం కోసం బ్రతకడానికా? ఈ ప్రశ్నలో నిరాశ లేదు, ఒక ఆవేదన ఉంది, ఒక తిరుగుబాటు ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ అర్హుడిని కాదా అనే తపన ఉంది. ఇక్కడే మనిషి బలమైన వ్యక్తిగా మారుతాడు. అతను కేవలం ఉద్యోగం చేయడం మీద దృష్టి పెట్టడు. తనను తాను ఎలా మెరుగుపరుచుకోవాలి, తన విలువను ఎలా పెంచుకోవాలి, రేపటి రోజున 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎలా ఎదగాలి అని ఆలోచిస్తాడు. అలవాట్లను మార్చుకుంటాడు, క్రమశిక్షణతో జీవిస్తాడు. తన పిల్లలు తనను చూసి గర్వపడాలి, తనలా కష్టపడకూడదు, తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలి అని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంటాడు. కాబట్టి చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఇన్ని సంవత్సరాల శ్రమకు 1 నెల జీతమనేది సరైన ముగింపు కాదు, అది కేవలం ఒక ఆరంభం మాత్రమే. అసలైన ముగింపేంటంటే మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎలాంటి మనిషిగా బ్రతికామన్నది. మనం సంపాదించిన దాంట్లో ఎంత మన కుటుంబ భద్రతకు ఉపయోగించాం, ఎంత మందికి సాయం చేశాం, సమాజానికి మన వంతుగా ఏమిచ్చామన్నది ముఖ్యం. జీవితంలో కుటుంబం, డబ్బు, జ్ఞానం, సమాజం అన్నీ వేరువేరు కాదు. ఇవన్నీ కలిస్తేనే ఒక పరిపూర్ణమైన జీవితం. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి పౌరుడిగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన జీవితానికి, మన చదువుకు, మనం పడ్డ కష్టానికి ఒక సరైన ముగింపు దొరుకుతుంది. ఆ ముగింపు మన పిల్లలకు ఒక స్ఫూర్తిదాయకమైన వారసత్వంగా మిగిలిపోవాలి. ఎందుకంటే ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు మనందరి జీవితానికి అవసరం.